team. I wish you a greatest blockbuster. Thank you, sir. For all the hard work you have put in one, and for the departed soul, the director, soul of the film, KK. I feel very sorry for this kind of prospect, which we have never seen really in our career. Media tarfuna, I pay all the heartiest condolences to that departed soul, KK. అండ్ ఆయన విజన్ని మీరు ఎక్కడ అన్ఇంటరప్టెడ్గా ఎక్కడ ఆగకుండా దాన్ని యూ హ్యావ్ ఫినిష్డ్, కంప్లీటెడ్ ద ప్రోడక్ట్ అండ్ బ్రింగింగ్ ఇట్ టు ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ది ఆడియన్స్. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ హైలీ కమెండబుల్ అండ్ అప్రిషియబుల్. I appreciate everybody, whoever is involved in this process of bringing it forward and releasing it on August 7th, really. And coming to the natural course of questioning, విక్రమ్ ఒక రకంగా ఒక రకమైన నెగిటివ్ క్యారెక్టర్ లాంటిదే విక్రమ్. అండ్ ఇప్పుడు పార్థ చూస్తే డిషుమ్ 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 అని అందరినీ పేల్చేస్తున్నావు. అసలు ఈ క్యారెక్టర్ షేడ్స్ నీకు ఇష్టమా? ఇలాంటివి డూ గుడ్ బీ గుడ్ బాయ్ ఇష్టం ఉండదా? అలా ఏం లేదు సార్, బీ గుడ్ డూ గుడ్ బాయ్ కూడా చేస్తున్నాను. బట్ ఈ క్యారెక్టర్ ఒక మాటలు చెప్తుంది. ట్రైలర్లో ఆ డైలాగ్ ఉంది, బయట వాళ్ళ విలన్నే హీరోరా అని. ఎస్. సో ఐ థింక్ ఐఎమ్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ ద ఆడియన్స్ మోర్, బికాస్ దెర్ ఈస్ నో వైట్ అండ్ బ్లాక్ అవుట్ సైడ్, దెర్ ఈస్ ఆల్వేస్ అ గ్రే when it comes to people. Even when Vikram, because నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా, అంటే మరి సక్సెస్ మీట్లో కూడా చెప్పాను నేను దీన్ని, విక్రమ్ ఈజ్ నాట్ అ నెగటివ్ రోల్ ఫర్ మీ. విక్రమ్ ఈజ్ సమ్వన్ హూ డజంట్ నో బెటర్. ఆయన ఎలా పెరిగాడో చుట్టుపక్క, బికాస్ దేర్ కమ్స్ అ సీన్ ఇన్ ద ఫిల్మ్ వేర్ హీ సేస్, మై ఫాదర్ యూస్ టు డూ దిస్, ఐ విల్ నాట్ డూ దాట్. మై ఫాదర్ యూస్ టు బీట్ మై మదర్ అండ్ ఐవ్ సీన్ దాట్, ఐ విల్ నాట్ రైజ్ మై హ్యాండ్స్ ఆన్ యూ. Okay. So that is the kind of environment he grew up. So Partha again, మన సినిమా ట్రైలర్ స్టార్ట్ అవుతున్నప్పుడే ఒక వాయిస్ ఓవర్ వస్తుంది, దావుద్ ఇబ్రాహిం, దలై లామా, మదర్ తెరేసా. సో వేరే ప్లేస్లో పుట్టుంటే దే వుడ్ హ్యావ్ బికమ్ వాట్ దే హ్యావ్ నౌ టుడే. సో దట్స్ ద క్వశ్చన్ మార్క్. సో వై డిడ్ పార్థా బికమ్ పార్థా ఈజ్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్, అండ్ ద atmosphere he grew up, everything matters. So yeah, it's not about I don't want to do good boy characters. I'm being part of that kind of films as well. But this kind of films, as a performer also, I'll have a lot of space to perform. Because oka script select chestunappudu nenu aa space unda performance cheyadaniki, I just don't want to be there in the film. Even if I'm there for the shorter time also, I'm okay, but as long as I have a space for performance. So I look దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. ఓకే. అంటే అసలు నార్మల్గా ఈ క్యారెక్టర్లు నీకు కంఫర్టబుల్గా ఉంటాయా, లేకపోతే లవ్లీ బాయ్గా లవ్ చేస్తూ పాటలు పాడుతూ? సార్ ఆనెస్ట్లీ స్పీకింగ్, కంఫర్టబుల్గా ఉంటే నేను ఆ క్యారెక్టర్ చేయను సార్. నాకు చాలా ప్రాసెస్ కావాలి, నేను ఏమైనా నేర్చుకోవాలి ఆ క్యారెక్టర్ కోసం, చేంజ్ అవ్వాలి. అలాంటి క్యారెక్టర్ నాకు నచ్చుతుంది. చాలా కంఫర్టబుల్గా వచ్చి ఆ క్యారెక్టర్ నేను చేయొచ్చు అంటే అలాంటి సినిమాలు నేను చేయను సార్. నాకు ఎగ్జైట్ అవ్వదు. నేను ఇంటి నుండి బయటకు వస్తున్నానంటే నాకు ఎగ్జైట్ అవ్వాలి, ఆ స్క్రిప్ట్ నేను చేస్తున్నానంటే. అండ్ నాకు భయం అవ్వాలి, అంటే ఒక భయం ఉండాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా డీకోడ్ చేయాలి, ఇది అనే భయం ఉండాలి. ఐ డోంట్ వాంట్ బీ ఇన్ మై కంఫర్టబుల్ జోన్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. ఇప్పుడు కేకే ఎంత పోర్షన్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది? హీ హెస్ కంప్లీటెడ్ ది ఫిల్మ్. మొత్తం సినిమా కంప్లీట్ చేసి నా డబ్బింగ్ కూడా కేకే సరే చేపించారు. అంటే 80-90% ఆఫ్ ద పోస్ట్ ప్రొడక్షన్ ఆల్సో వి వర్ డన్. హీ వాజ్ దేర్. ఐ థింక్ లాస్ట్ బిట్, అంటే మనం లాస్ట్ ఇంకింగ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కొన్ని కరెక్షన్స్ అయినా కొన్ని పనులు ఉంటాయి కదా, దట్ టైమ్ హీ వాజ్ నాట్ దేర్. అండ్ దట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్లీ టేకన్ కేర్ బై శ్రీకాంత్ సార్ అండ్ శశి, who was here in Hyderabad. So he's taken care of. He's just not an actor in the film. I think he's also in one of the ADs ante tappavadu. So yeah. Okay. Shashi, what is the experience being this brother of a director? How do you rate this film? And he is telling that you are part of the direction department as well as an AD. Rating తెలియదు సార్, బట్ ఇట్స్ డెఫినెట్లీ గుడ్ ఫిలిం. ఐ విల్ నెవర్ రేట్ ఎ ఫిలిం, బట్ చూసినంతసేపు మీకు ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే 100% ఇస్తుంది. బికాస్ ఈ సినిమా
ఎమోషన్స్ మీద ఎక్కువ డీల్ చేస్తుంది. సో అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని మేము అనుకుంటున్నాం. అంటే ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు, ఇలాంటి కంటెంట్, ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో, లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న యాక్టర్స్ వాళ్ళు చేసినప్పుడు దానికి ఉండే గ్రిప్పు, దానికి ఆ ఇంటెన్సిటీ, ఈ మీరు యంగ్స్టర్స్గా హౌ ఫార్ దట్ వాజ్ జనరేటెడ్ ఇన్ ద ఫిల్మ్? ఐ థింక్ యంగ్స్టర్స్ యొక్క ఫ్రెష్నెస్ విల్ గివ్ మోర్ గుడ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ. స్టార్స్ కూడా చేయొచ్చు సినిమా, బట్ స్టార్స్ చేస్తుంటే ఇట్ కుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్ ఫార్మాట్లో వెళ్ళేదేమో. బట్ ఇద్దరం ఫ్రెషర్సే ఆల్మోస్ట్, కాబట్టి it goes in a different space. Can you answer that? It's very raw and real, sir. I mean, audience who's coming in, I think stars will have a baggage behind them, like expectations. When I say baggage, like fans and all that, I don't think me or Shashi have that baggage behind us, and it's very fresh. So when people come to the theater with a fresh mindset, without much expectations, I think this film will surprise them. Oh, for sure. Great answer. Great answer. Yukti, you just said that director KK has excavated something from you which you do not yourself know. What it is? My character had a lot of layers and depth in it, and she has seen a lot in life, which as a person, I come from a normal family. So you have not seen that life. So when an actor also plays something on screen, they bring out that within themselves, right? But that was so different. That was such a different world. But he had some magic in him that he will put you in that situation and you will feel it and perform it. And now when I'm watching the film, I think like, how did I do that? Like, where did it come from? And yeah, that was the most magical thing about Almost him. that looks like a character from the underworld. Does it? It looked a bit of it. Yeah, then thank you. Thank you so much for that. Okay. I mean, that was our aim. Yes, that's it. Not really underworld. I think when you'll watch the film, you'll see there are different shades in her. Okay. I mean, There are shades. there are shades in her. But you can say, maybe she'll turn into that. That's what it is. What you are expecting. Yes. One shot depicted that there in it. Fantastic. However, as Shashi just said, all the newcomers are growing content, growing merit rather, will touch the top slot with this film. Wish you all the best. Thank you so much. Thank you so much, sir. దీక్షిత్ గారు శేష్ గారు సార్ ఇటు దీక్షిత్ లాస్ట్ గారు టైం మీరు ఇందాక మాట్లాడుతూ కేకే గారు లేకపోవడం వాళ్ళతో ఒక తండ్రి లేని బిడ్డ అయిపోయింది ఈ సినిమా అని. సో అలాంటి టైంలో ఏదైనా డౌట్ ఇందాక మీరు రేజ్ చేసినట్టే ఈ సినిమాకి సంబంధించి ఏ డౌట్ వచ్చినా మీరు ఎవరి వైపు చూసేవాళ్ళు, ఎవరి దగ్గర ఆన్సర్ దొరికేది? సార్ అంటే మనం షూటింగ్ చేస్తున్నప్పుడు కేకే సార్ ఉన్నారు. షూటింగ్ చేసి మొత్తం డబ్బింగ్ అయిన తర్వాత హీ వాజ్ నాట్ దేర్. వెన్ హీ పాస్డ్ అవే ఐ డోంట్ నో వాట్ వాజ్ ద స్టేటస్ ఆఫ్ ద ఫిల్మ్, బికాజ్ ఆనెస్ట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ 2-3 ఫిల్మ్స్ అట్ అ టైమ్. సో అక్కడ కన్నడ సినిమా చేస్తున్నాను, ఇక్కడ తెలుగు సినిమా చేస్తున్నాను, అండ్ he was recovering, and it was shocking for me all of a sudden when he was passed away, and what next తెలియదు. So I think I used to call Srikanth sir, ఏమైతుంది, ఏం జరుగుతుంది, ఎలా వెళ్ళాలి, and then one day I called Sudhakar sir, ఏంటి సార్ పరిస్థితి, ఎందుకంటే we have put our heart and soul into this film, we have worked for 2 years, we have put our heart and soul into this film, and of course I want audience to watch what we have done, irrespective of good, bad, ugly, whatever it is. But I want this film to come out and audience has to witness what we have done. So I used to call Srikanth sir and I called Sudhakar sir. And Sudhakar sir చెప్పారు, ఈ సినిమా బయటకు తీసుకొస్తున్నానమ్మా అంటే ఎప్పుడు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా మనం ఈ సినిమాని బయటకు తీసుకొస్తున్నాం, రిలీజ్ చేస్తాం. ఎందుకంటే గెటింగ్ దట్ అష్యూరెన్స్ ఫ్రమ్ సుధాకర్ సర్ ఈజ్ ఇట్ గేమ్ మీ లాడ్ ఆఫ్ హోప్, బికాజ్ ఇటు దగ్గర ఏమో ప్యారడైజ్ జరుగుతుంది అండ్ ఇంకొక దగ్గర శ్రీశ్రీ జరుగుతుంది. సో ఈ రెండు పెద్ద సినిమాలు ఆన్ డే టు డే బేసిస్ హీ హ్యాస్ హిజ్ ఓన్ థింగ్స్, అండ్ ఆ రెండు సినిమా కంపేర్ చేస్తే మనది చాలా చిన్న సినిమా. సో సరేలే ఇలా అయిపోయింది వదిలేద్దామా అని వదిలేస్తారేమో అని నాకు భయం ఉండేది, బట్ హీ వాజ్ షూర్ దట్ హీ విల్ గెట్ దిస్ ఫిల్మ్ అవుట్ అని. సో ఎస్, సో శ్రీకాంత్ సార్ అండ్ సుధాకర్ సార్ ఈజ్ ద పర్సన్ ఐ యూస్ టు లుక్ అప్. అండ్ కన్నడలో చాలా కంఫర్ట్ జోన్లో ఉండేవారు, తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు ఇక్కడ వెల్కమింగ్ ఎలా ఉండేది అనిపించేది? ఎక్కడ కూడా కంఫర్ట్ జోన్లో ఉండలేదు సార్ నేను. అంటే
I have come from a serial, I have done theatres, I have come from a serial, so it has always been ups and downs, just like all the other actors. సో బట్ భయం ఉండేది, అక్కడైనా ప్రెస్ని ఫేస్ చేయాలంటే భయం ఉంది, ఇక్కడైనా భయం ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా ఎలా ఉందంటే నేను ఏదో ఒక ఎగ్జామ్ రాస్తున్నాను నేను అన్నట్టు ఉంది నాకు. అంటే యూ కెన్ సీ దట్. సో బట్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నేను ఇంత సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బయట నుండి వచ్చినప్పుడు చాలా ఇది ఉంటాయి, సో ఎట్లా ట్రీట్ చేస్తారు మనల్ని అన్న ఒక భయం ఉంటుంది. కానీ it's been like 5 years that I've been working in Telugu industry now, and not even one film or one time that I felt okay, this is not something shouldn't have happened. అలా ఎప్పుడు ఏ ప్రెస్ మీట్లో కూడా నాకు అనిపించలేదు. అండ్ ఎప్పుడు చాలా సంతోషం అవుతుందంటే ఇది ఓకే, కెమెరాస్ రోల్ అవుతున్నాయి, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం మాట్లాడుతున్నాం అన్నీ ఓకే. బట్ when the camera is not rolling, behind the cameras, like how the senior journalists, the way they talk and the way they wish for me is what I really felt like so good. And this is what we need as an actors, whoever it is, wherever they come from. This is what as a budding actor I needed, because when senior journalists come and tell us that you're doing good, you're doing a great job, all the best for you, ఈ సినిమా కొట్టాలి అని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది, అండ్ రైట్ ట్రాక్లో ఉన్నానేమో అని అనిపిస్తుంది సార్. సో గర్ల్ ఫ్రెండ్ సినిమాకి చాలా మంచి అప్రోచ్ వచ్చింది. అరవింద్ గారు కూడా ఒక సందర్భంలో మిమ్మల్ని స్పెషల్గా మెన్షన్ చేశారు. సో అలాంటి అప్రోచ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమా నుంచి, గర్ల్ ఫ్రెండ్లో చేసిన క్యారెక్టర్ నుంచి అలాంటి అప్రోచ్? లేదు సార్, జనరల్గా నేను ఏదే సినిమా చేస్తున్నప్పుడు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను. ఎయిదర్ విన్ ఆర్ లూజ్, నేను నా 100% ఇవ్వాలి అంతే, దాని గురించి మాత్రం ఆలోచిస్తా. సో రిజల్ట్ మన చేతుల్లో ఉండదు, ఎస్పెషల్లీ ఇన్ సినిమా. నో మ్యాటర్ హౌ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్, బట్ రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ పీపుల్. అండ్ ఆల్సో ఒక సినిమా హిట్ అవ్వాలంటే చాలా ఇది వర్క్ కావాలి. అంటే రిలీజ్ టైం అయినా, ప్రమోషన్స్ అయినా, నాట్ జస్ట్ బై డూయింగ్ అ గుడ్ ఫిల్మ్ ఇట్ విల్ వర్క్. బికాస్ మనం చాలా సినిమాలు చూసాం, సినిమా రిలీజ్ అయ్యి 2-3-4 years అయిన తర్వాత ఇది చాలా మంచి సినిమా, మనం అప్పుడు చూడలేదు, ఇది క్లాస్ సినిమా, ఇది చూడలేదు, అలా కూడా అవుతుంది కదా. సో లాట్ ఆఫ్ థింగ్స్ మ్యాటర్స్ టు వన్ ఫిల్మ్ బికమ్ సక్సెస్ఫుల్. సో యా, గర్ల్ ఫ్రెండ్ అంటే సార్ హిటే దీక్షిత్ గారు. గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అంటే కల్ట్ మూవీ, దాంతోపాటు రష్మిక మెయిన్ లీడ్ ఉంది. కేజీకే అండ్ క్యూ అంటే దీన్ని ఎలా చూడాలి అసలు ఈ సినిమాని? అంటే సార్ అర్థం కాలేదు. అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే కొంత రష్మిక గారు ఉన్నారు, ఆడియన్స్కి రావడానికి, థియేటర్ రావడానికి ఎక్కువ ఇదయింది. సో ఈ కేజేక్యూ అంటే ఆడియన్స్ రావాలి అనుకుంటే ఎట్లా? అంటే గర్ల్ ఫ్రెండ్లో నన్ను చూశారు కదా సార్, అప్పుడు రష్మిక గారు ఉన్నారని గర్ల్ ఫ్రెండ్కి వచ్చారు. సో గర్ల్ ఫ్రెండ్కి వచ్చిన తర్వాత నన్ను చూశారు కదా, సో నేను ఈ సినిమాలో ఉన్నాను ఇప్పుడు, సో దానికోసం రావాలి. అంటే అది కల్టు, అది కొంత కల్టు లాగా అనిపించింది. రిలీజ్ అయిన తర్వాత అది ఆడియన్సే డిసైడ్ చేస్తారు సార్, ఇది కల్ట్ సినిమానా నార్మల్ సినిమానా ఏంటి అని. ఐ కాంట్ సే హియర్ దిస్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ దిస్ ఇస్. ఐ థింక్ దట్స్ ఇన్ ద ఆడియన్స్కి నచ్చితే అది కల్ట్ అయిపోతుంది. సో ఐ డోంట్ నో, ఆఫ్టర్ రిలీజ్ ఓన్లీ విల్ గెట్ నో, బికాస్ వైల్ డూయింగ్ అ గర్ల్ ఫ్రెండ్ వీ డిడ్ంట్ నో దట్ వీఆర్ డూయింగ్ అ కల్ట్ ఫిల్మ్. సెన్సార్ నుంచి ఎలాంటిది వచ్చింది ఫీడ్బ్యాక్? చాలా బాగా వచ్చింది సార్. ఐ థింక్ శశి ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. సార్ ఇందాక మీ క్యారెక్టర్ పరంగా చెప్తూ సబ్జెక్ట్లో ఒక థ్రిల్లింగ్ కావాలి. సారీ సార్, ఫస్ట్ సినిమా కదా సార్, నెక్స్ట్ సినిమా రెడీ అవుతాడు. సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందండి? ఒక 2-3 కట్స్ ఏమో చెప్పారు, బట్ రెస్ట్ ఆల్ యా ఏ సర్టిఫికేట్ ఫిలిం. అండ్ యా 2-3 మ్యూట్ చేయమన్నారు. యాక్షన్ సీన్స్ గురించి కొంచెం బ్లడ్ స్పిల్లేజ్ ఎక్కువ ఉందని చెప్పారు అంతే. యా అంటే ఈ మధ్య మొత్తం ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి సార్. అట్లయితే మంచిదే కదండి, మాది కూడా. ఇందాక మీరు అడిగినట్టు ఈ సినిమాకి దేని గురించి రావాలి అంటే కంటెంట్ గురించి రావచ్చు. ఏ గుడ్ కంటెంట్ బేస్డ్ ఫిలిం. ఇట్స్ నాట్ అబౌట్ వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని కాదు, ఇట్స్ ద కంటెంట్. యా సార్ మీరు స్పీచ్ ఇస్తూ సబ్జెక్ట్ పరంగా నాకు ఇష్టం అవ్వాలి, స్ట్రగుల్ ఉండాలి ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, ఆ స్ట్రగుల్ లేకపోతే ఒక ఆర్టిస్ట్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉండదన్నారు. సో ఈ క్యారెక్టర్ పరంగా ఇది చూసినప్పుడు ఆడియన్గా మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా? ఎక్కడైనా స్ట్రగుల్ పడ్డారు ఈ క్యారెక్టర్ విషయంలో? ఆడియన్స్గా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది సార్. సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఎస్ వీ హ్యావ్ డన్ అ ఫిల్మ్ విచ్ వీ థాట్ ఆఫ్. స్క్రిప్ట్లో మనం స్క్రిప్ట్ని చదువుతున్నప్పుడు నేనేం అనుకున్నాను, నేనేం ఇమాజినేషన్ చేసుకున్నాను, ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్ దట్ ఆన్ స్క్రీన్ సార్. శశి గారు
యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి కేకే గారు అంటే ఆయన హెల్త్ కండిషన్ అలా ఉన్నప్పుడు ఒక 1 డేనో 2 డేస్ ఏదో షూట్ ఉండాలి, అది బ్యాలెన్స్ ఉంది, అది చేద్దాం అనుకున్నారు ఆయన అని విన్నా. సో ఆయన కంప్లీట్ చేశారండి అది? ఎవరు హ్యాండిల్ చేస్తారు? జస్ట్ ఒక ప్యాచ్ వర్క్ ఉండే అండి, ఒక మాంటేజ్ సాంగ్లో ఫ్యూ మాంటేజెస్ ఉండే, అది తర్వాత ఒక 1 డేలో వి ఫినిష్డ్ ఇట్. యాక్చువల్లీ ఏ యాక్టర్కైనా ఒక సినిమా చూశాక, అతని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూశాక, ఆ సినిమా చూశాక ఆఫర్లు వస్తాయి. మీకు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఇంకో ఆఫర్ ఉంది, గులాబీ. సో ఏంటి ఈ రిలీజ్కి ముందే అది పైప్ అంటే ఓకే, అది బేసిక్, అది కూడా మంచి స్క్రిప్ట్ అని చాలా మంచి స్క్రిప్ట్. అది ఎప్పటి నుంచో ఉన్న కథ. అండ్ నేను నా ఫ్రెండ్ చైతన్ అని ఒక 2 years నుంచి కూర్చొని దాని మీద డెవలప్ చేసుకుంటూ వి జస్ట్ స్టార్టెడ్ మొన్ననే. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండి, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. సో యా, వీఆర్ వర్కింగ్ సంథింగ్ ఆన్ ఇట్. శ్రీకాంత్ గారు కొలాబరేషన్ ఉందండి? యా, శ్రీకాంత్ అన్న కొలాబరేషన్ ఉంది. ఈస్ ద ప్రొడ్యూసర్ ఫర్ ద ఫిలిం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. శశి గారు. సార్ హాయ్ సార్. సార్ ఇది అంటే లాస్ట్ టైం కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇదే వెన్యూ అండ్ ఇదే టైం కూడా ఇదే సేమ్ ఈవినింగ్ టైంలో పెట్టారు. అవును సార్. అండ్ కేకే గారు కూర్చుని ప్రతి క్వశ్చన్కి ఒక రెవల్యూష్ ఆన్సర్ ఇచ్చేవారు ఆయన. బట్ ఫ్యూ మంత్స్లోనే ఇలా జరగడం సో అన్ఫార్చునేట్. అండ్ అసలు ఏం జరిగిందండి అంటే వీ హ్యావ్ బీన్ హియరింగ్ బాగాలేదు అంట. అసలు ఏమైంది? ఎందుకంటే బికాజ్ లాస్ట్ టైం మేము చూసినప్పుడు హీ వాజ్ సో హెల్దీ అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఇంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ ఇది అసలు. అంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆ హెల్తీ థింగ్స్ వాట్ ఎవర్ హ్యాపెన్, బట్ చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యాడు. మేమందరం నమ్మింది కూడా బయటికి వస్తాడు, హీల్ గెట్ బెటర్ అని. ఆల్మోస్ట్ 5 months వరకు హాస్పిటలైజ్ అయ్యాడు. బయటికి వచ్చాడు, బట్ సమ్ అదర్ ఇష్యూస్ హ్యాపెన్. అండ్ యా, దాని గురించి ఎక్కువ చెప్పాలని లేదు నాకు. సో శ్రీకాంత్ గారు ఇప్పుడు మీ బ్రదర్ ఒక ఫస్ట్ ఫిలింతోనే మంచి హైప్ తెచ్చుకున్నారు, ఇప్పుడు సెకండ్ ఫిలిం చేస్తున్నారు. సెకండ్ ఫిలిం అందరికీ తెలిసిందే, మోస్ట్ హైప్డ్ ఫిలిం. ఇప్పుడు మీరు డెబ్యూ అవుతున్నప్పుడు అందరూ ఒక మాట అనుకోవచ్చు ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఉన్నారు కాబట్టి ఈజీ యాక్సెస్ వచ్చిందని చెప్పి. ఒక న్యూ కమ్మర్గా ఉండే ప్రెజర్తో పాటు ఆ ప్రెజర్ కూడా ఉంటుంది. బికాజ్ ఎక్కడైనా తక్కువ చేస్తే ఆటోమేటిక్గా అదే మాట అంటారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు? ఏమనుకుంటున్నారు అసలు ఇప్పుడు? అంటే నేను ప్రస్తుతానికైతే ఇప్పుడున్న స్పేస్లో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదండి. ఓకే, దీనికి ఎంత చేయవచ్చో అంత చేద్దామనే స్పేస్లోనే ఉన్నాను. సో మన పని ఎంతవరకు చేయగలుగుతామని ఒక్కటే మన చేతిలో ఉంటుంది. సో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు తెలిసి మన చేతిలో ఉండదు. బట్ ఐఎమ్ ఓపెన్ విత్ ఎవ్రీథింగ్. నేను అనుకోవడం అయితే ఈ సినిమా చూసి డెఫినెట్గా పర్లేదు, బాగానే చేశాడు వీడు ఇచ్చిన క్యారెక్టర్కి అని అనుకుంటారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఐ డోంట్ నో. సో మీ బ్రదర్ ఉన్నారు, ఒక పెద్ద ఫిలిం మౌంట్ చేస్తున్నారు, పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్ అబౌట్ ఇట్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదా? యాక్టింగ్ ఇంత డైరెక్షన్ ఇన్ఫ్లుయెన్స్లో కాకుండా యాక్టింగ్ వైపు రావడానికి రీజన్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచే చేస్తున్నాను ఊర్లో. వాడు రాసేటోడు, నేను చేస్తాను. వాడు రాసే చిన్నప్పటి నుంచి అన్ని చిన్న 20 minutes ప్లేస్కి అన్నిట్లో నేనే హీరోలా ఉండేటోని. సో తెలియకుండా ఉండిపోయాను చిన్నప్పటి నుంచి వాడు రాయడం నేను చేయడం అనేది. బట్ ఇంత మెయిన్ స్ట్రీమ్గా చేయాలి, లీడ్గా చేయాలి అని డెస్పరేట్గా చేసింది అయితే కాదు. బట్ యా, ఎక్కడో కిరణ్ అన్న నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిండు. దీనికి ఎంతవరకు పెట్టగలను అనేది ఒక్కదాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి చేశాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ శశి గారు, చెప్పండి. ట్రైలర్ చూసినప్పుడు యాక్షన్ మూమెంటు ఒక మాఫియా దీని సామర్థ్యంతో జరుగుతుంది. అది ఫ్యామిలీ రిలేషన్స్తో జరిగేదా, లేకపోతే ప్రత్యేకంగా ఒక యాక్షన్ దీంట్లో ఉంటుందా? సపరేట్ కాన్సెప్ట్ ఉంటుందా సినిమాలో? యాక్షన్ ఉంటుంది, బట్ మోర్ ఇది ఒక పర్సనల్ కాన్ఫ్లిక్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక మనిషి యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, వాటి ఎమోషన్స్ మీద డీల్ చేసే సినిమా. ఇట్స్ నాట్ లైక్ యాక్షన్ కంటే ఎక్కువ ఎమోషన్స్ మీద ఉంటుంది. సినిమాలో సాంగ్స్ ఎన్ని ఉంటాయి అసలు, ఎట్లా ఉంటుంది యూత్ పరంగా? సాంగ్స్ త్రూ అవుట్ ద ఫిలిం బిట్ సాంగ్స్ వస్తూనే ఉంటాయండి. ఆల్మోస్ట్ 6 songs ఉన్నాయి, బట్ ఇట్స్ బిట్స్గా వస్తూ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ ఎ ప్రాపర్ సాంగ్. మీరు సినిమా చూసేటప్పుడు ఆ ఫ్లోలో మీకు యూ కెన్ అండర్స్టాండ్. శశి గారు ఇక్కడ అండి సార్, ట్రైలర్లో లాస్ట్ షాట్ ఒకటి ఉంది, ఇద్దరు చిల్డ్రన్స్ భుజం మీద చేసుకుంది. అదే సోల సినిమాకి, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఒక అమ్మాయి వల్ల విడిపోవటం, ఇట్లాంటి స్టోరీలు చూసాం చాలా. ఇది ఏ కైండ్ ఆఫ్ స్టోరీ? ఆ షార్ట్ మీనింగ్ ఏంటి అసలు? ఆ షార్ట్ మీనింగ్ వచ్చేసి ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇట్స్ స్టోరీ ఆఫ్ 2 friends హూ ఇద్దరు కలిసి పెరిగిన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కథ. బట్ ఒక అమ్మాయి వచ్చి చేసే డిస్టర్బెన్స్ కాదు, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది. అది మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది. బట్ ఇట్స్ నాట్ జస్ట్ హీరోయిన్ కమింగ్ ఇన్ బిట్వీన్ 2 actors. ఇట్స్ అ పర్సనల్ కాన్ఫ్లిక్ట్
ఇద్దరు యాక్టర్స్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ అది. ఇట్స్ నాట్ ద థర్డ్ పర్సన్. ఏమంటావు దీక్షిత్? కరెక్టా? ఐ డోంట్ నో, కరెక్టే చెప్పి. యా, అంటే కిరణ్ గారిది ప్రీవియస్ ఫిలిం కూడా స్క్రీన్ ప్లే బేస్డ్, చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఇందులో కూడా అది మనం ఎక్స్పెక్ట్ చేయటం, ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే కానీ రివర్స్ స్క్రీన్ ప్లే కానీ, సో అలాంటి ప్రయోగాలు అనేవి ఇందులో చేశారు అట్లా. యా, డెఫినెట్లీ ఇట్స్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అండ్ అగైన్. సో కిరణ్ అన్న స్ట్రెంతే రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే, సో సేమ్ నాన్ లీనియర్గానే ఉంటుంది ఈ సినిమా కూడా. శశి గారు అంటే గ్రే క్యారెక్టర్ అన్నారండి, గ్రే టైప్. ఈ గ్రే వరల్డ్లో జరిగే స్టోరీ లాగానే ఉంటుంది, కంప్లీట్ అంతా గ్రే క్యారెక్టర్స్ ఏ ఉంటాయా? మనం పాజిటివ్నెస్ను కూడా ఇందులో ఏమన్నా ఆస్వాదించవచ్చా? కంప్లీట్ రియలిస్టిక్. డెఫినెట్లీ దెర్ ఇస్ అ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ టూ సార్. అంటే లాస్ట్లో మనం ఏం చెప్పకపోతున్నాం అనేది సినిమాలో వస్తాయి. అంటే విత్ ఆల్ ద పాజిటివ్ నెగటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో వీ విల్ టెల్ వాట్ ఈస్ బెస్ట్ థింగ్ టు డూ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఎస్ సార్, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. యా, ఆల్ ద బెస్ట్. శశి గారు, యా హాయ్ అండి. సో ఇది మీ ఫస్ట్ ఫిలిం కాబట్టి యు ఆర్ వెరీ ఎక్సైటెడ్ అని చెప్పి చాలా వాటిల్లో చెప్తూ ఉన్నారు. అయితే మీరు ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అబౌట్ దిస్ ఫిలిం? అండ్ ప్యారడైజ్లో మిమ్మల్ని ఏమైనా చూడొచ్చా అంటే వాట్ యు విల్ సే? యా, ఫస్ట్ క్వశ్చన్కి ఐమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండి. ఐమ్ ఇన్ అ వెరీ కంఫర్ట్ స్పేస్ రైట్ నౌ. మీకు చూసే కూడా ఐమ్ నాట్ టెన్స్డ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. చాలా బాగా వచ్చింది, సౌండ్ పరంగా కానీ టెక్నికల్గా చాలా బాగుంటుంది సినిమా. చాలా మాట్లాడవచ్చు సినిమాలో టెక్నికాలిటీస్ గురించి. సో ఇట్స్ డెఫినెట్లీ ఎ గుడ్ ఫిలిం. డెబ్యూటెంట్గా ఇలాంటి సినిమా చేయడం ఐమ్ ఆల్వేస్ వెరీ ప్రౌడ్, ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసినందుకు. అండ్ ప్యారడైజ్లో నేనేం చేయట్లేదండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యుక్తి, సో మీ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది చూసినంత వరకు. సో వాట్ యు లైక్ ద మోస్ట్ ఇన్ ద స్క్రిప్ట్? వినంగానే వాట్ ఈస్ దట్ ఫస్ట్ పాయింట్ హిట్స్ యూ, అచ్చా ఓకే ఐ విల్ డూ దిస్ ప్రాజెక్ట్ అని అనిపించింది? వాట్ ఈస్ దట్? It challenged me. This character really challenged me. I think that was the main part, like that was the main reason to do this film. I was like, I'm definitely gonna learn a lot from this film, from this character, and the whole process really, like it was out of my comfort zone. Absolutely, every day was a new shocker for me on set, and we all have worked really hard. We have done like 15 hours we were shooting, and there was no sign of tiredness on our faces. And by the end of the day also we were thinking, okay, the next day what are we doing? So that was the kind of madness we all had for this film, and it challenged me. Yeah, of course, that was the main reason to do this film. Thank you so much. శ్రీకాంత్ గారు. హాయ్ అండి. సో కేకే గారు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్తూ చాలా అంటే ఆయన ఐడియాలజీనే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫైనల్ మొత్తం కట్ అయిన తర్వాత మొత్తం చూసుకున్నప్పుడు సో ఆయనకి నచ్చే విధంగానే అన్నీ ఉంచారా, లేదంటే ఏవైనా చేంజెస్ స్క్రిప్ట్కి తగ్గట్టు చేంజ్ చేయడం జరిగిందా? The movie, apart from his vision, there is nothing else. ఈ మూవీ కొంచెం కూడా డివేట్ అవ్వలేదు. Where Kiran couldn't participate was to the end, but he already figured out what is going on and what is happening. So we were on the thin thread where we are not getting away from his idea at all, because the script itself is explained in a non-linear way. So he is the only guy who had all the answers and where all the stories are turning out to be, where are they meeting and why is it so important. If you're reading it, you might think it is like a very small scene happening, but when he connects all three stories to those points, it is very mind-blowing. Maodi strength, not being straight, explaining ila artipandu tokkolchinattu em cheppudu anamata. It's like a platter. Once you eat things, you start to understand what it is. So nothing is out of his vision at all. And ఇందాక మీరు అడిగారు కదా, లైక్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ బిగర్ స్టార్ కాస్ట్ అండ్ దిస్ ఫిలిం, బట్ కిరణ్ వెన్ హీ వాస్ పిచ్చింగ్ టు ద ప్రొడ్యూసర్స్, హీ బిలీవ్స్ ఇన్ ద క్యారెక్టర్స్. అండ్ సార్, హీ ఆల్వేస్ బిలీవ్ దట్ no matter who it is, but if they have fire in them and if he is a genuine performer, I am sure that I can take him in and the character itself would make him big. So he was never running behind big names and all. He was very happy to cast these people only after an audition. We keep talking like every day. So after the auditions and once he had all three at place, he was damn sure. Even for the smallest characters,
he went on doing auditions for a very long time, picking up పర్ఫెక్ట్గా ఈ క్యారెక్టర్స్ అన్నీ దొరికినాయి అన్న తర్వాతే స్టార్ట్ చేశాడు ఫిలిం కూడా. హీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ దీస్ పీపుల్ వర్, హౌ దే విల్ బిహేవ్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఛాలెంజింగ్ ఫర్ దెమ్. It's not just a grey shade. The grey shade pops out. So they are all good people, and what the situations are making them do and how they are handling it, not just within the character but outside as an actor. So it isn't easy physically, mentally, it isn't easy for them. And even maintaining the continuities were not easy because it's a non-linear script. So I think they have done a wonderful job, and also Kiran knew exactly what to stitch, and this is exactly the thing. Fantastic. But there are only two categories always prevail. One is superstars doing this kind of a script, and the another is the new talent doing that kind of a script and becoming superstars. There are only two categories that survived in Indian cinema in any language. Perhaps the second thing may happen to this film. Second thing may happen. Had he been alive today, I'd have certainly pleasingly asked Mr. KK about one fact. He could have very easily delivered the answer, but if you can I want to know what the question is. Try it. Because see, these kind of content has many times come in many languages, more importantly in Hindi. Sure. In Hindi. This kind of there is a slight touch of underworld, dark world, everything is there. Yes, sir. Right? Yes. So, how could these two young stars could really appease the demand of the script and the demands of the characterizations? Sir, if you see the film, you will understand how extraordinary these people are. After seeing the film, you don't think that Shashi is a newcomer at all, and the answer would be straight on the face after seeing the film. They have done a fantastic job, and it was during the audition itself that Kiran was very sure that they are gonna fit in perfectly for them, and he never had a doubt in them. And we call Kiran Kingmaker because he picks up talent and makes them the best at what they are doing. So we trusted that more. So those characters came alive much nicer because these people are in it. We can see other stars, but once the movie started, we couldn't see anybody more, and they were phenomenal. You will witness that in the screen. The day one will talk a lot about these performances, and that's something that people wouldn't even forget. It's that good. Fantastic. Great merit. శశి గారు యాక్చువల్గా ఇది ఏదన్నా రియల్ లైఫ్ క్యారెక్టర్స్కి ఏదన్నా టచ్ అయ్యేది ఏమైనా ఉందా అంటే యాక్చువల్గా స్క్రిప్ట్ విషయం చెప్తున్నప్పుడు స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కేకే గారు ఇది ప్యూర్లీ ఫిక్షనల్ స్టోరీ అని అన్నారా, లేదంటే ఈ క్యారెక్టర్స్ ఆల్రెడీ వాళ్ళకి కొన్ని ఏమైనా రిఫరెన్స్లు ఉండే ఛాన్స్ కానీ అలాగా ఏమైనా చెప్పారా? లేదండి, ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్, నాట్ రిలేటెడ్ టు ఎనీవన్ ఇన్ రియల్ లైఫ్. నెక్స్ట్ ఇందాక అంటూ 80-90% డబ్బింగ్ వరకు కూడా కేకే గారు ఉన్నారని చెప్పి అని అన్నారు ఇందాక. అయితే ఈ ఎందుచేత ఇంకా లేట్ అయ్యింది అని అనేది తెలుసుకోవచ్చా? అంటే సుధాకర్ గారు ఉన్నారు, అయినా సరే ఎందుకు ఇంత టైం పట్టింది? ఆల్మోస్ట్ 1 year అవుతుంది టీజర్ లాంచ్ ఈవెంట్ చేసి. లాస్ట్ ఇయర్ అన్నస్ హెల్త్ వాజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. డిసెంబర్ వరకు హీ వాజ్ దేర్ విత్ అస్. December 17th హీ పాస్డ్ అవే. సో దాని నుంచి బయటికి రావడానికి అందరికి చాలా టైం పట్టింది. దాని తర్వాత దీన్ని ఆల్మోస్ట్ 80% కాదు 100% డబ్బింగ్ కిరణ్ అన్న చేశాడు. అండ్ మ్యూజిక్ ఆల్సో 80% ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్నీ అయిపోయినాయి. బిఫోర్ సాంగ్స్ వేర్ డన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ డన్. జస్ట్ అక్కడక్కడ ఉన్నాయి, అవన్నీ ఒక చోట కలపడం మాత్రమే చేయాలి ఎవరు చేసినా. సో అది మేము అందరం కూర్చొని చేసినాం అంతే తప్ప దానికి కొంచెం టైం పట్టింది అంతే. ఇట్స్ నాట్ లైక్ కావాలని డిలే చేసిన ప్రాజెక్ట్ కాదు, బట్ ఉన్నంతలో ఏమేమి చేయొచ్చు అనేది చేసి ప్రాజెక్ట్. థ్యాంక్స్. దీక్షిత్ గారు సార్, ఇప్పుడు చూసుకుంటే దసరా నుంచి కూడా డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వచ్చారు. ఐ మీన్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. చూస్తే దసరాలో నాన్నగారితో అదొక డిఫరెంట్ ఆఫ్ రోల్, అండ్ గర్ల్ ఫ్రెండ్లో ఇంకొక డిఫరెంట్ ఆఫ్ రోల్, అండ్ మీ వాయిస్ చాలా ఇంటెన్స్ ఉంటుంది. సో అది కూడా మీకు ప్లస్. బట్ డైలీ మాకు ఇంకా మీ క్యారెక్టర్ మీద ప్రతి సినిమాకి హైప్ పెంచుకుంటూ వస్తున్నారు. మోస్ట్లీ నెగిటివ్ క్యారెక్టర్స్ అనేప్పటికీ చాలా మాకు ఓన్ చేసుకుంటున్నాం, బాగా నచ్చుతున్నారు. బట్ ఇలా డే బై డే మీరు చేస్తారు అంటే మీరు ఎప్పుడు అంటే ఇంకా నెక్స్ట్ టైం ఇంతకన్నా బెటర్ రోల్ వస్తుందా అట్లా ఎప్పుడైనా ఆలోచించలేదా? అంటే ఏది చూసినా నెగిటివే ఎక్కువ బయటికి పోర్ట్రే అవుతుంది కదా.
ఖచ్చితంగా సినిమా టు సినిమా బెటర్ స్క్రిప్ట్ వస్తుంది అని ఎదురు చూస్తుంటాను ఎప్పుడైనా. అండ్ ఓకే, గ్రే షేడ్ నెగటివ్ షేడ్ కనపడుతుంది, నెగటివ్ షేడ్ కనపడుతుంది అని. ప్రాబ్లీ గర్ల్ ఫ్రెండ్ and KJQ is the two films where you can see me in a grey shades. I think coming days, in coming films, I think you might say you're too good. I think ఇంత మంచి క్యారెక్టర్ కూడా వద్దని అంటారేమో. సో అలాంటి సినిమాలు కూడా చేస్తున్నాను. సో ఐ థింక్ దట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ డేస్ అండి. బట్ ఏదో అంటే చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఇది ఈ క్యారెక్టర్ బయటకు వస్తే ఎలా అవుతుంది, ఇది ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారు, ఇలా ఆలోచించకుండా ఆ స్క్రిప్ట్ వినినప్పుడు నాకు ఎగ్జైట్ అయిందా, నాలో ఒక ఆడియన్స్ ఉన్నాడు, సో ఆ ఆడియన్స్కి నచ్చిందా, సో మీ యాజ్ అన్ ఆడియన్స్ డూ ఐ వాచ్ దిస్ ఫిల్మ్, సో అలా చూస్తాను. సో ఎగ్జైట్ అయితే చేసేస్తాను. ఇట్స్ ఆల్ అబౌట్ గట్ ఫీలింగ్ అండి. దీక్షిత్ గారు, శ్రీకాంత్ గారు సార్ మీ కంటెంట్ అంతా చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది, లైక్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో డిడ్ ఎనీ వన్ ఫ్రమ్ అవర్ ఇండస్ట్రీ వాచ్ యువర్ ఫిల్మ్ అండ్ కామెంట్ ఇచ్చి? The one Shashi is acting in now, his friend, the director, I don't know the name. A couple of friends, our filmmaker friends watched it and they loved it. But it's not like they've seen it with the entire audio. So we have a background score which is phenomenal. So I wish they have come and seen it another day. But even then they liked it so much, so we are just hoping that they come back on the 6th for the premiere and watch it again and get more amused. దీక్షిత్, సో మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, లైక్ యువర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అన్డౌటెడ్లీ. బట్ దీంట్లో చూసినప్పుడు లైక్ ఎవ్రీ వన్ ఈజ్ ఆస్కింగ్, చాలా పెద్ద యాక్టర్ లేదా స్పాన్ చాలా పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ ఇది. సో మీ ఏజ్కి మించిన క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నాము, లైక్ కెన్ వీ పుల్ ఇట్ ఆఫ్ అని చెప్పి ఎప్పుడైనా అనిపించింది? డిడ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఇట్ బిఫోర్ పోర్ట్రేయింగ్? When I first heard it, definitely I had a question, can I pull this character off ani? I think as Shrikant sir said, before me seeing in that character, I think Kiran sir saw me in that character and he said, "Nu cheyagalavu, nu cheyochu" ani chepparu. And then later, whatever he said and whatever like the kind of homeworks he has given me to do it. అంటే నాకు ఇంకా గుర్తుంది, స్క్రిప్ట్ చెప్పారు, మొత్తం స్క్రిప్ట్ నరేషన్ చేసిన తర్వాత he didn't ask me, did you like the script? He asked me, did you understand the script? So that was his first question after narrating me. And బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు కాల్ చేసి స్క్రిప్ట్ చదివావా అని అడగలేదు, ఎన్నిసారి చదివావా అని అడిగారు. సో ఐ థింక్ ఇలాంటి అండ్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ హీ టోల్డ్ మీ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ ఆ పాయింట్స్ నాకు చాలా హెల్ప్ అయింది క్యారెక్టర్ ప్రిపేర్ అవ్వడానికి. సో ఎస్ అండి, ఐ థింక్ ఇన్ ద బిగినింగ్ I had, but as I started working on it, I was confident that I can pull this character off, and I really enjoyed playing this character. I mean, I really enjoyed playing this character. I had super fun. When I say fun, it's not about laughs and all that, but I had me as an actor, naku chala enjoy chesanu ee character chestunappudu. Dikshit, all the best. Shashi, Dikshit as a hero or as an actor, he has got back-to-back blockbusters. Dasra and Girlfriend, right? So he's more established in the world of audiences, and now whatever he does through the character will be very easily received by the audiences, and he has got a very good impression also in the masses and classes as well. Ippudu nee character ku vachesariki you are a debutant, and the script is you are now weighing equally with him. How far ee character to stand along with him in the film, in the performance point of view, how much that character helped you ante em cheptav? డెఫినెట్లీ అండి, ఇట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ, థ్యాంక్ యూ సార్. ఇద్దరు క్యారెక్టర్స్ చూసుకుంటే వెరీ కాంట్రాస్ట్ ఉంటాయి. సినిమాలో కూడా పార్థ అండ్ జాకీ, ఇట్స్ వెరీ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్, అండ్ డెఫినెట్లీ ఇట్స్ టఫ్ టు మ్యాచ్ దీక్షిత్, అది 100% ఐ కెన్ సే. బట్ ఆన్ అండ్ ఆఫ్ వీ యూస్ టు హ్యావ్ రెగ్యులర్ డిస్కషన్స్ అబౌట్ దిస్ ఫిలిం. నేను దీక్షిత్ ఎస్పెషల్లీ షూట్లో కూడా చాలాసార్లు ఈ సీన్ ఎట్లా చేయాలి, ఆ సీన్ ఎట్లా చేయాలి, ఇద్దరం చాలా సీన్లు డిస్కస్ చేసి చేసుకున్నాం. సో హీ యూస్ టు హెల్ప్ మీ, హీ యూస్ టు గైడ్ మీ. ఫ్రెండ్ కంటే కూడా నేను ఇప్పటికీ అదే చెప్తాను, ఒక బ్రదర్ అంటూ నాకు ఇండస్ట్రీలో ఏదైనా నన్ను గైడ్ చేస్తావు ప్రతిసారి చెప్తుంటాడు. ఏదైనా నేను ఎక్కువ మానిటర్ చూడలేను, మనోడు మానిటర్ దగ్గర చూసి మళ్ళీ వచ్చి చెప్తాడు, మచ్చా జయ ఇట్లా పెట్టు, ఇది ఇట్లా వెళ్ళి చేయి. సో ఇలాంటి హీ యూస్ టు గివ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్.
So I tried whatever I can do to match him. Yeah. Oh, I think that is his good thing, sir. I mean, every time he's openly admitting that I helped him, or he's openly, even in the sets, he's not hesitant to ask. అంటే ఐ థింక్ దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను దసరా చేస్తున్నప్పుడు నాని సార్ తొలి సార్ ఇది మీకు ఎలా అనిపించింది, ఇంకేమైనా ఇంప్రూవైజ్ చేయవచ్చా సార్ దీంట్లో అని అడిగేవాడిని. సో వెన్ హీ వాజ్ ఆస్కింగ్ మీ, ఐ ఫెల్ట్ I think this is what any actor needs for a growth. So when there is an acceptance and when there is like no hesitant about asking a co-artist, because this happened with Rashmika ma'am also. When I was doing Girlfriend, మనం ఇద్దరు మాట్లాడుకోండి అంటే ఇది ఈ సీన్ ఇలా చేద్దామా, ఈ సీన్ ఇది ఇలా చేద్దామా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, మీరు ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే ఎక్స్ప్రెషన్ ఇస్తే ఐ క్యాన్ యాక్ట్ లైక్ దిస్ అని మనం వీ యూస్ టు టాక్. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ బిట్వీన్ మీ అండ్ శశి. వీ యూస్ టు టాక్ ఫర్ అవర్స్ టుగెదర్. అంటే కొన్నిసారి మాట్లాడుతూ శశి ఏదో ఒక పాయింట్, అండ్ హీ హ్యాస్ అ లాడ్ ఆఫ్ సినిమా నాలెడ్జ్ అండి. హీ వాచెస్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్ మోర్ దెన్ మీ. He watches a lot of good films, music knowledge, and he's overall filmmaker. I think we know intlo director unnaru, so he has a good knowledge about film. So I have learned a lot talking to Shashi, and I also believe manam when I wouldn't say teach, but when I'm sharing my knowledge with him, my knowledge also increases. That is what I always believe in. So teaching is twice learning. Yes, sir. Teaching is twice learning. Yes. And we are beholding superstars after 7th. I wish you a big blockbuster. Thank you, sir. Thank you so and much. you are also Yukti very special, because for a new heroine set of people, it is very difficult to get that kind of a character with such shades. I wish you a great success as a heroine. So much. Thank Good luck. you so much. All the very best. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దీక్షిత్ గారు, ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే ఫ్రెండ్స్ మధ్యన ఎప్పుడు వచ్చిన కాన్ఫ్లిక్ట్ అనేది చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది, స్ట్రైకింగ్గా ఉంటుంది కదా. సో ఈ స్టోరీ చూసినప్పుడు ఏదైనా యూనిక్ పాయింట్ ఏమనిపించింది మీకు? అంటే చాలా వచ్చాయి కదా, అంటే ఇద్దరు కాన్ఫ్లిక్ట్ హీరోస్ ఉన్నది. తమిళ్లో మన విక్రమ్ బేదా చూసాం, తెలుగులో కూడా మహాసముద్రం అని చెప్పి కొత్త హీరోస్ చేశారు. ఐ మీన్ సిద్ధార్థ శరవణంద్ కూడా చేశారు. సో మీరు చూసిన యూనిక్ పాయింట్ ఏంటి దీంట్లో? అంటే ద వే ద స్క్రిప్ట్ హ్యాస్ రిటర్న్ అండి, అంటే ప్రెజెంటేషన్ ఇట్ లుక్స్ లైక్ ఓకే ఇద్దరు ఫ్రెండ్స్ పైన ఒక గొడవలు అలా అనిపిస్తుంది కానీ, బట్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ అ ఫిల్మ్ ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ దట్. ఇట్స్ అ క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్. ఇట్స్ మచ్ మోర్ దెన్ దట్ జస్ట్ అ ఫ్రెండ్స్ ఫైటింగ్ ఫర్ సంథింగ్. సో all three characters has their own struggles and how they meet, and then the way the script has written. And I think Kiran's strength is that, as Shashi said, the strength what he has is his writing, and that's what made me do this film. మీ తెలుగు ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టింగ్ చేస్తున్నారు కదా, మాస్ అపీలింగ్ యాక్టర్. మీ ఫేవరెట్ యాక్టర్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్. ఆయనకి ఏమైనా చూపించే అవకాశం ఉందా, ట్రైలర్ కానీ ఏమైనా గ్లిమ్స్ కానీ? అవకాశం దొరకలేదండి, దొరికితే ఖచ్చితంగా ఐ వుడ్ లవ్ టు షో ఇట్ టు హిమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్ క్వశ్చన్, సందీప్ రెడ్డి వంగ గారు ఏమన్నారండి? వెళ్ళి మీట్ అయ్యి వచ్చారు కదా. He loved the trailer, and he knew the story before. In 2010 only he knew the story. So he said that he gonna watch the film on August 7th, and yes, he said all the best. He's gonna try come and join us for the day one. For the day one, yeah. So yes, thank you so much, and good luck 7th of August ki, and save the date. Thank you so much.